హలో హాయ్ అందరికి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు తారా మీడియా ఒక సినిమాలో హీరో క్యారెక్టర్ కి ఎంత హైప్ ఉంటుందో విలన్ క్యారెక్టర్ కి కూడా అంతే హైప్ ఉంటుంది నాటక రంగంలో ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్న సత్యనారాయణ గారు అలానే చాలా మూవీస్ లో విలన్ గా మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేసి ఈసారి కృష్ణమ్మ మూవీలో ఒక కొత్త వేషం తో మన ముందుకు రాబోతున్నారు అలాగే కృష్ణమ్మ మూవీ ముచ్చట్లు ఏంటి అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఓకే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా ఓకే సార్ ఫస్ట్ నాకు చాలా భయం వేస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే అయ్యో ఎందుకంటే మీరు విలన్ కదా మీరు భయపడకూడదని కామెంట్ పెట్టుకొని వచ్చాను సాఫ్ట్ గా ఉండాలని ఓకే సార్ ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే మీ పేరు సత్య అంటే సత్యనారాయణ షార్ట్ కట్ సత్య అలానే ఈ కృష్ణమ్మ మూవీలో హీరో సత్యదేవ్ గారు షార్ట్ కట్ సత్య ఆయన సత్య మీరు సత్య ఎలా సార్ ఇది అంటే ఇది కోఇన్సిడెంట్ అనుకోవాలా లేదంటే సెంటిమెంట్ అనుకోవాలా కోఇన్సిడెంట్ అనుకోవడానికి ఏమీ లేదండి నా పేరు సత్యదేవ్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన నేను ఈ సినిమా ద్వారానే నేను ఆయనకి పరిచయం అయ్యాను కానీ సత్యదేవ్ గారిని మీరు నార్మల్ గా బయట కూడా మామూలుగా చాలా చూసాం కదా లాక్కుడు బ్లఫ్ మాస్టర్ గుట్టందా శీతాకాలం ఇట్లాగా అన్ని సినిమాల్లో అతను చూసి ఉన్నాం కాబట్టి నేను సెట్ లోకి వెళ్ళిన తర్వాత నా పేరు సత్య అవటం అది సార్ ఫీల్ అయి ఉండరా ఆయన వచ్చినారు అంటే అలా అయిపోయింది అంతే ఇది కావాలని సెట్ చేసుకున్న సెంటిమెంట్ కాదు ఓకే సార్ సార్ మామూలుగా మేము మూవీ ట్రైలర్ చూసాం సార్ చాలా బాగుంది అంటే నాకు ఉన్న డౌట్ ఏంటంటే నాతో పాటు చాలా మందికి డౌట్ వచ్చి ఉంటది నార్మల్ గా ఈ అంటే ఈ ట్రైలర్ లో స్టోరీ ఏంటి అంటే తప్పు చేయలేని వాళ్ళు తప్పు వాళ్ళ మీద వేసుకుంటే వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి అనేది ఈ స్టోరీ అంతే కదా అయితే కృష్ణమ్మ టైటిల్ అనేది ఒక దేవత నేమ్ లాగా అలా ఉంది స్టోరీ ఏమో డిఫరెంట్ ఉంది ఏంటి సార్ అంటే దీనికి అంటే ఏం లేదండి ఇది మొత్తం విజయవాడ బ్యాక్ డ్రాప్ స్టోరీ విజయవాడ కృష్ణమ్మ అనేది విజయవాడలోనే ఉంది కదా కృష్ణా నది కృష్ణమ్మ అంటే ఇప్పుడు చాలా ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో డైరెక్టర్ గారు కూడా చెప్పేది ఏంటంటే కృష్ణమ్మ అనేది చూడటానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక అలజడి వచ్చిన తర్వాత ఆ వచ్చే విభక్తి కూడా అలాగే ఉంటది అలాగే కృష్ణమ్మ అంత ప్రశాంతంగా ఉండే జీవితాల్లోకి ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చి వాళ్ళని కెలికిద్ది ఆ కెలకడం వల్ల తర్వాత వచ్చే పరిణామాలు ఎలాగుంటాయి అంత దారుణంగా ఉంటాయి అన్నదానికి సింబాలిక్ గా కృష్ణమ్మ టైటిల్ కి మీనింగ్ అది ఓకే సార్ ఇప్పుడు మాకు తెలిసింది సార్ ఓకే మీరు నార్మల్ గా మీరు విలన్ గా చాలా మూవీస్ లో చేశారు టక్ జగదీష్ కానీ 7/11 AM కానీ సో ఈ సినిమాలో మీరు అంటే ఈ ఛాన్స్ ఎలా వచ్చింది సార్ విలన్ గా సార్ ఇందులో విలన్ కాదండి ఒక అన్ని జోనర్స్ కలిసి ఉన్న ఒక క్యారెక్టర్ ప్రభుదాస్ అని ఒక చిన్న కామెడీ ఉంటుంది వాడితోటి చిన్న సెంటిమెంట్ ఉంటుంది చిన్న అమాయకత్వం ఉంటుంది ఆ క్యారెక్టర్ లో చిన్న కన్నింగ్ ఉంటుంది ఆ కన్నింగ్ కూడా ఏంటంటే తన స్వార్థం కోసమే అంటే అది చేసేది అంత పెద్ద తప్పని తెలియకుండా చేసేది అది కాబట్టి సెకండ్ హాఫ్ లో కూడా నా క్యారెక్టర్ మీద చిన్న సింపతి కూడా ఉంటది అరే పాపం ఇలా సరదాగా ఉండేవాడు చిన్న చేసుకున్న పని వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టి వాడి ఇబ్బంది పడుతున్నాడు అని ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చిన్న జోన్ అది ఉంటది అంటే లాస్ట్ కి మీరు మంచి వాళ్ళు అయిపోతారు ఫస్ట్ నుంచి మంచి వాళ్ళమే కానీ మా లైఫ్ మా జర్నీ ఏంటంటే బయట నుంచి చూసే వాళ్ళకి తాగుబోతులు తిరిగిపోతులు ఏదో అట్లా ఉంటది కానీ మాకు ఏమి తెలియదు అదొకటే తెలుసు బతకడానికి కాకపోతే అంటే మిమ్మల్ని చూడగానే ఆల్రెడీ చాలా మూవీస్ లో విలన్ గా చేశారు కాబట్టి ఇంకా విలన్ ఈయనంటే విలన్ ఒక రకంగా ఏంటంటే వాళ్ళ లైఫ్ లో చిన్న డిస్టర్బెన్స్ తీసుకొచ్చేది నా క్యారెక్టర్ కాబట్టి కథ పరంగా విలనే అది అంటే క్యారెక్టర్ పరంగా వెళ్ళ కాదు కథలో అంటే వాడికి తెలియకుండా జరిగే సిచ్యువేషన్ లేదు సార్ కృష్ణమ్మ మూవీ అంతా ఎక్కడ జరిగింది సార్ అంటే షూటింగ్ విజయవాడ విజయవాడ ఓకే సార్ మరి మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్ అంటే మీరు విజయవాడ విజయవాడ అయితే మీకు కొత్తగా ఏం అనిపించదు ఇంకా అనిపించదు నాకు గొప్ప అదృష్టం ఏంటంటే నేను విజయవాడలో పుట్టి పెరగటం ఈ కృష్ణమ్మ సినిమా కూడా విజయవాడ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఇందులో నా క్యారెక్టర్ రావటం నిజంగా నా అదృష్టం నార్మల్ గా అంటే షూటింగ్ కి బయట ప్లేసెస్ కి వెళ్ళి చాలా ఇబ్బంది పడతారు అంటే దాన్ని మనం అలవాటు చేసుకోవడానికి కానీ మీకు రెండు ఆ ప్లేస్ అవడం ఓకే మీకు అన్ని సెంటిమెంట్లే ఉన్నాయి సార్ మీ కృష్ణమ్మ అంటే ఊరు అదే హీరో పేరు అదే అండ్ ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ గారు పేరేంటి సార్ గోపాలకృష్ణ ప్రొడ్యూసర్ కూడా కృష్ణ గారు అదే సార్ మొత్తం కృష్ణమ్మ మొత్తం సెంటిమెంట్లు అలానే ఈ సెంటిమెంట్స్ అన్ని వర్కౌట్ అవుతాయి అంటారా అంటే సినిమా అంటే వర్కౌట్ అవుతే లేదే కానీ ఇప్పుడు మీరు మీ మాటలో చెప్తుంటే అంటే ట్రైలర్ అయితే మాత్రం ఉంది సార్ చాలా బాగుంది సార్ అంటే
డిఫరెంట్ గా ఉంది. నార్మల్ గా లవ్ స్టోరీస్ కానీ ఇలా ఏం కాకుండా ఇది అంటే ఎవరో తప్పు చేయలేని వాళ్ళ లైఫ్ లో ఎలా ఉంటాయి అనేది చాలా కొన్ని మూవీస్ ఉంటాయి అది. సో ఈ మూవీ ద్వారా నాకు అలా అనిపిస్తుంది. అది ఇది చాలా డిఫరెంట్ జోనర్ అండి డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి కథ స్క్రీన్ చూసి ఉండరు. చాలా బాగుంటుంది, మంచి ఎమోషన్ ఉంటుంది, మంచి ఫన్ ఉంటుంది, మంచి సెంటిమెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది సార్. అండ్ సత్యదేవ్ గారు అంటే ఒక హీరో ఆయన, అండ్ మీకు ముందే తెలుసు అంటున్నారు, సెట్స్ లో ఎలా ఉంటారు సార్ ఆయన మీతో? వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి, వెరీ గుడ్ అండి. ఎలా అంటే ఎందుకు నేను చెప్తున్నానండి ఆ మాట, సత్యదేవ్ గారు అంటే నేను చూసిన బ్లక్ మాస్టర్ తోటి నేను బ్లాస్ట్ పర్ఫార్మెన్స్ కి. ఎందుకంటే మేము స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం, పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు చూడంగానే మాకు ఒక రకమైన ఎమోషన్ ఫీల్ అయిపోయింది. ఆయన మూవీస్ కూడా ఎక్కువ నేచురల్ గా ఉండేలాంటి ఉంటాయి సార్, అంటే ఈ గ్రాఫిక్స్ ఇలాంటివన్నీ కాకుండా జస్ట్ నేచురల్ గా ఉంటుంది పర్ఫార్మెన్స్ కూడా. ఆయన ఎంత గొప్ప మనిషి అంటే నేను చెప్పాలంటే ఫస్ట్ టైం నేను సెట్ లోకి వెళ్ళానండి. వెళ్లే ముందు రోజు వరకు నా ఫీలింగ్ ఏంటంటే సత్యదేవ్ గారు గ్రేట్ ఆర్టిస్ట్, ఆయనతో చేస్తున్నాను, ఆయన కాంబినేషన్ కొంచెం భయం ఉంటుంది. భయం అంటారేంటి, అసలు ఎలా ఉంటుంది ఆయన బిహేవియర్ కూడా తెలియదు మనకి. ఫస్ట్ రోజు నేను సెట్ లోకి వెళ్ళి ఇటు తిరిగి ఉన్నాను, డైరెక్టర్ గారు అడ్డేకున్నారు, డైరెక్టర్ గారు ఏదో స్క్రీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నేను నిల్చొని వింటున్నా. వెనక నుంచి వచ్చి ఒక చేయి పడింది భుజం మీద, దాస్ గారు ఆయన వాయిస్ లో, ఆయన నార్మల్ గానే ఆయన వాయిస్ లో బేస్ ఉంటది, ఆయన దాస్ గారు అని ఒక వాయిస్ తోటి చేయపడం కానీ ఎక్కడో విన్నాను వాయిస్ కరెక్ట్ అయింది. ఇలా వెనక్కి తిరిగి చూస్తే సత్యదేవ్ గారు సార్ అన్న, మీది ఆఫీస్ లో చూసానండి ఫోటో. సార్ ఓకే, ఇప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు నేను మీ ఎక్స్పీరియన్స్ చెప్పనా? ఇప్పుడు అంటే మీరు వస్తున్నారు అని చెప్పగానే ఇలా ఇన్ని మూవీస్ లో ఆయన విలన్ గా చేశారు అంటే ఇలా వచ్చేసారు అనుకని నేను మిమ్మల్ని ఇలా చూసాను కదా, అప్పుడు కూడా నాది అదే ఫీలింగ్ సార్. ఇంకా నన్ను చూసి మీరు అలా ఎగ్జైట్మెంట్ అయ్యి ఉంటారు, చూసి నేను అంత ఎగ్జైట్మెంట్ అయ్యి ఉంటాను. అదే ఆ రోజు స్టార్ట్ అండి, నేను ఆయన తోటి 25 days చేశాను షూట్ లో. ఏ రోజు నాకు అసలు ఎంత కంఫర్ట్ అంటే, ఒక సీన్ చేసేటప్పుడు సచిన్ గారు ఈ సీన్ మీరు కనుక చేస్తే ఈ సీన్ తో మీకు 100 సినిమాలు వస్తాయండి అని అంత పుష్ ఇచ్చేవాళ్ళు, అంత ఎంకరేజ్మెంట్ ఆర్టిస్ట్. ఎందుకు ఇప్పుడు ఆయన చాలా గొప్పగా చెప్తున్నారు ఇంటర్వ్యూలో కూడా నా గురించి. అవును సార్, చాలా ఇంటర్వ్యూస్ లో చూసాం సార్, ఆయన ఎక్కువ మిమ్మల్ని పొగుడుతున్నారు అనే దానికన్నా మరి అదేమనుకోవాలో మాకు తెలియదు, కానీ మీకోసం చాలా మంచిగా చెప్తున్నారు. అంటే ఈ బాండింగ్ ఏంటి సార్, బయట ఉన్నదా లేదంటే సినిమా వైజ్ వచ్చిందా మీకు? అంటే ఆయనకు మీకు ఉన్న బాండింగ్ బాండింగ్ అంటే ఏం లేదండి, ఆయన ఆర్టిస్ట్ గా ఆయన చేస్తున్నారు అంతే. ఎందుకంటే చేసే సీన్లు మా ఇద్దరి మధ్య చాలా సీన్స్ ఉంటాయి, ప్రతి సీన్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటది మా ఇద్దరి మధ్యలో, చిన్న ఎమోషన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అతను చూసి ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద ఆర్టిస్ట్ ఎదురుగా మనం చేస్తున్నాం అంటే మనం ఎంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాము, పెద్దవాళ్ళ ముందు చేస్తున్నామని. వాళ్ళు ఒక కొత్త వాళ్ళతో చేసేప్పుడు అదే అన్కంఫర్టబుల్ గా ఉంటాయి, ఎందుకంటే ఎన్నిసార్లు చేస్తాడు, ఎన్ని టేబుల్ చేస్తాడు, మనకు మ్యాచ్ అవుతాడా లేదా ఉంటుంది. కానీ నేను అతనికి ఆ మ్యాచ్ అవటం వల్ల నన్ను అంతగా లైక్ చేయటం, వాళ్ళ సార్ అంత గొప్పగా నాకు చెప్పడం. ఓకే సార్. సార్ అండ్ ఇంకో విషయం ఏంటంటే, మేము ఇంట్రోలో చెప్పాం కదా మీరు నాటక రంగంలో నంది అవార్డు, ఉత్తమ విలన్ గా నంది అవార్డు. సార్ అంటే మీరు ఇంతకు ముందు మూవీస్ లోకి రాకముందు నాటకాలు చేసేవాళ్ళ? నేను స్టడీ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి నేను నాటక రంగం, నేను కాలేజీలో విజయవాడలో నేను కేబిఎన్ కాలేజీ చదివాను. అందులో కల్చరల్ యాక్టివిటీస్ లో చాలా ఫాస్ట్ గా ఉండేవాడిని. ఒక రోజు కాలేజీ సెలవు ఇచ్చారు నా కోసం, అంటే ఎన్ఎస్ఎస్ కాంపిటీషన్స్ లో 9 ప్రైజులు కొట్టుకొచ్చాను కేబిఎన్ కాలేజీ. ఆ రోజు హాలిడే ఇచ్చారు.